గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష పేరిట సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. విపక్షానికి సంబంధించి భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకు అంతర్గతంగా వితిన్ ద కాంగ్రెస్ పార్టీయే కొంత అసంతృప్తి రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలోకి తీసుకోవడం మీద కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించిన పరిస్థితి, అలకబూనిన పరిస్థితి, పార్టీని వీడడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఇది ఒక్కసారిగా హీటెక్కించిన పరిస్థితి. ఆయనను బుజ్జగించడానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదే రకంగా ప్రభాకర్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తూ ఉంటే ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకుంటూ ఉండడం మీద బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఒక చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవాళ దినపత్రికల్లో కనిపిస్తున్నాయి. దాంతోపాటు 18వ లోక్సభకు సంబంధించిన సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ కూడా అదే కార్యక్రమం కొనసాగుతుంది. రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి ఇది ప్రధానమైన భూమికగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన పరిస్థితి. 2 రోజుల పాటు ఆయన అక్కడ ఉంటున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అదే రకంగా 2 మంత్రులను ఆయన కలిసిన పరిస్థితి. మనకు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, రక్షణ భూములు, ఇక్కడ బదలాయింపు, ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఆయన చూస్తున్నారు. ఒకసారి తొలి వెలుగు ఈ పేపర్ను చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు బ్యానర్ ఐటమ్గా కనిపిస్తుంది. జీవన్ రెడ్డి రాజీనామా అన్న బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం. తనకు తెలియకుండా ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని ఆగ్రహం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చ. బుజ్జగించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచన. రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా జీవన్ రెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయం కూడా డాక్టర్ సంజయ్ ఒక ఆడియో క్లిప్ లీక్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. జగిత్యాల అభివృద్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతులకు 80 కోట్లు కావాలి. నిధుల కేటాయింపు కొరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. ఆయన నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తానన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను సంజయ్ కుమార్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా తొలి వెలుగు దినపత్రికలో. దీనికి సంబంధించి ఈనాడు దినపత్రికలో కూడా మనకు ప్రధానమైన వార్త కనిపిస్తుంది. జీవన్ రెడ్డి నారాజ్ అన్న శీర్షికతో చూడవచ్చు. ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మనస్తాపం. ఇంకా తనకు పార్టీ పదవి ఎందుకని అనుచరులతో వ్యాఖ్య. నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఆయన మనోభావాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తున్నదని వ్యాఖ్యానించారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. తనకు సమాచారం లేకుండా సంజయ్ను చేర్చుకోవడంపై గుస్సా మీద ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చించారు. జీవన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీలో సంజయ్ కుమార్ చేరిక అంశం గురించి చర్చించారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సీనియర్ అయిన తనకు తెలియకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్ జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా
కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను బుచ్చగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు తెలుస్తుంది. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నిన్నంతా ఒక హైడ్రామా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న రాత్రి అనూహ్యంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అది నిన్న ఉదయం దినపత్రికల్లో ఒక పెద్ద ఎత్తున ప్రచురించిన పరిస్థితి. అయితే ఆ తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. తాను 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నాను, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగాను, ఎమ్మెల్సీగా తన వంతు బాధ్యత నిర్వహించాను. అదే సమయంలో తనకు ప్రత్యర్థిగా 2 సార్లు తనను ఓడించిన వ్యక్తిని తనకు సమాచారం ఇవ్వకుండా పార్టీలోకి చేర్చుకోవడం మీద జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. రోజంతా ఒక హైడ్రామా కొనసాగిన పరిస్థితి. ముందుగా ప్రభుత్వ విప్పులు లక్ష్మణ్, అదే రకంగా ఆది శ్రీనివాస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రంగంలో దిగారు. ఆయన కూడా వెళ్ళి ఆయన మనోభావాలను అధిష్టానానికి తెలియజేస్తానని, తొందరపాటు నిర్ణయం వద్దని చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా కరీంనగర్ ప్రతినిధిని సంప్రదిస్తున్నాం, ఒకసారి మాట్లాడదాం. ఎస్, జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చాలా క్యూరియాసిటీ కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, జీవన్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పదవిలు ఉన్నా లేకపోయినా, ఓటమి పాలైనా, అదే రకంగా తాను ఎమ్మెల్సీగా ఉంటూ ఇటు ఎంపీగా పోటీ చేస్తూ పార్టీ ఏది కోరితే అది చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది కొంతగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన మరి పార్టీలో కొనసాగుతారా, పార్టీకి ఇంతకాలం సేవ చేస్తూ వచ్చి ఇప్పుడు సంజయ్ కారణంగా పార్టీని వీడతారా, లేకపోతే కొంత సంయమనం పాటించి పార్టీలోనే కొనసాగుతారా అనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్లో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం, తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆగ్రహం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చ, బుజ్జగించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచన, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానన్న జీవన్ రెడ్డి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించిన వార్త ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జీవన్ రెడ్డి కినుక అన్న వార్త కనిపిస్తుంది. సంజయ్ కుమార్ చేరికపై అలక, రాజీనామాకు సిద్ధమంటూ ప్రచారం, ఆయన నివాసానికి మంత్రి దుద్దిళ్ల, చేరికల వేళ కొంత సమన్వయ లోపం, మీ ప్రాధాన్యం తగ్గదని మంత్రి హామీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడతా అంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించి ఒక డిఫరెంట్ వర్షన్ కనిపిస్తుంది మనకు. అసలు కాంగ్రెస్ ఖూని, రేవంత్ చర్యలతో హస్తం విలవిల, వలస నేతలతో పాత కాపులకు చెక్, ఇది కనిపిస్తుంది. కాంగ్రెస్పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు, పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణలో తన వాళ్లు, పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు, పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్, మెజారిటీ ఉన్న బలం కోసం వెంపర్లాట, పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం, గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి, జిల్లా కాంగ్రెస్ నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇది దృశ్యం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మెడలో సీఎం పార్టీ కండువా కప్పినప్పుడు ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి నిలుచున్నారు. ఈ చేరికతో సంబంధం లేని నిజామాబాద్కు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో అక్కడికి వెళ్లడంతో మీరు కూడా రండి అని మంత్రి పొంగులేటి పిలవడంతో ఆయన వచ్చి నిల్చున్నారు. ఇది కనిపిస్తుంది. అసలు నిజానికి ఉండాల్సిన దృశ్యం అంటే ఈ నమస్తే తెలంగాణకు సంబంధించి యాంగిల్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఉండాలి. జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపైనే బీఆర్ఎస్ తరపున సంజయ్ కుమార్ గెలిచారు. మరి ఇవాళ దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న అంశంగా మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణలోనే దీనికి సంబంధించిన డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. జీవన్ రెడ్డికి పొగ, కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు, జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్, విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్, సంజయ్కి కండువా కప్ అందుకేనా, రేవంత్ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం, జగిత్యాలలో ఆందోళన, రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి, జగిత్యాలకు మంత్రి దుద్దిళ్ల, నేతలు కొనసాగుతున్న బుజ్జగింపులు, జీవన్ రెడ్డి సీనియర్ నేత, ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము, మంత్రి శ్రీధర్ బాబు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జిల్లా మంత్రులు ఇద్దరు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరికి కూడా ఆయన చేరిక తెలియదు అన్న వివరాలు కూడా మనం చూడవచ్చు. మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారా?
రైట్. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి, బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే ఫిరాయింపుల శాఖ ఏర్పాటు చేశారా అంటూ సెటైర్లోని కనిపిస్తున్నాయి. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్దేశించి ఈ వ్యాఖ్య మనం చూడవచ్చు. ప్రధానంగా చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈ చేరికలకు సంబంధించిన వ్యవహారాన్ని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు కాంగ్రెస్ ఖూనీ, రేవంత్ దెబ్బకు హస్తం పార్టీ విలవిల, పార్టీ ప్రభుత్వంపై రేవంత్ ముద్ర, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే వ్యూహం, వలస నేతలతో పాత కాపులకు పొగ, మంత్రివర్గ విస్తరణలో తన వాళ్లు పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు కదుపుతున్న సీఎం అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పార్టీలో ప్రభుత్వంలో ఏ పార్టీ గౌరవం ఉందో మచ్చుకు ఈ ఉదంతం ఒక్కటి చాలు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఈ అవమానాలు నిత్యకృత్యంగా మారాయి. నిన్నటికి నిన్న మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆయన మెడలో కాంగ్రెస్ కండువా కప్పినప్పుడు ఇదే పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ, ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి కానీ సమాచారం లేదు. పైగా ఆయన పార్లమెంటు ఎన్నికలకు నిజామాబాద్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరిక సమయంలోనూ సేమ్ టు సేమ్. వారిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మొదట ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకించారు. సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీరి చేరికలు మచ్చుకే అయినప్పటికీ ఇవి అధికారిక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సైతం ఈ చేరికల గురించి సమాచారం ఉండడం లేదట. పార్టీలో చేరికల విషయం ఆయన కూడా టీవీలో చూసే తెలుసుకున్నట్లు సమాచారం అని కనిపిస్తుంది. ఎందుకు చేరికలు అనేది మరి ఇప్పుడు అడుగుతున్నారు. మరి లాస్ట్ 10 ఏళ్లలో ఈ ప్రశ్న ఎందుకు రాలేదనేది కూడా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా సెకండ్ టైం గెలిచినప్పుడు, ఫస్ట్ టైం అయితే టీఆర్ఎస్ అత్యవసరాలు బొటాబొట మెజారిటీతో గెలిచింది, కానీ సెకండ్ టైం బంపర్ మెజారిటీ ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని, సీఎల్పీని చీల్చి పూర్తిగా సీఎల్పీని విలీనం చేసుకున్న పరిస్థితి. ఆ రోజు రాని ఈ ఎనాలిసిస్లో మరి ఇవాళ నమస్తే తెలంగాణలో ఇవాళ ఎందుకు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. రైట్. ప్రస్తుతం కరీంనగర్ ప్రతినిధి లైవ్లో మరీ అందుబాటులోకి వచ్చారు. చంద్రశేఖర్, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజేష్, మొత్తం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో మొన్న రాత్రి అనూహ్య పరిణామాల నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం అనేటువంటి పేరుతోనే ఆయన చెప్తున్నప్పటికీ కూడా తనకి లేశమాత్రమైన సమాచారం అందియకుండా ఎట్లా చేర్చుకుంటారనేటువంటి కోణంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అసహనానికి గురయ్యారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా. ఉదయం నుంచి కూడా హై డ్రామా నెలకొంది, పొలిటికల్ గా హీట్ ఎక్కిందని చెప్పుకోవాలి. ఒకవైపు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వైపు, అలాగే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు, వెమ్లవాడ ఎమ్మెల్యే ఇద్దరు చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలందరూ కూడా చేరి సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు అనేటువంటి కోణంలో జీవన్ రెడ్డి ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హుటాహుటిన మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డితో పాటు వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జగిత్యాలకు వచ్చారు. జగిత్యాలకు వచ్చి ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా మాట్లాడారు, కన్విన్స్ చేశారు. పార్టీలో అలాగే ప్రభుత్వ పదవిలో నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, పార్టీ పదవి కావచ్చు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీ వేణుగోపాల్ కి, అలాగే మల్లికార్జున ఖర్గేకి, దీపాదాస్ మున్షికి అందరికీ మీ యొక్క సేవలు, మీ యొక్క పోరాట పటిమను అంతా కూడా వివరిస్తాము, ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేశారు. నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే చక్రం తిప్పారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. ఒక రకమైనటువంటి బెడిసి కొట్టింది వ్యూహము, ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఒక సాటిస్ఫైగా లేరు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అన్ని వదిలిపెట్టి ఎవరి మీద అయితే వ్యతిరేకంగా పోరాటం చేశానో రాజకీయంగా, నా రాజకీయ ప్రత్యర్థిని నాకు తెలియకుండా ఎట్లా చేర్చుకుంటారనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చెప్తున్నటువంటి పరిస్థితి, నాకు ఈ పదవి వద్దు, పార్టీ పదవి వద్దు, పార్టీ వద్దు, పదవులు వద్దు, రాజీనామా చేస్తాను అని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏ మేరకు మెత్తబెడతారు, ఏ మేరకు కన్విన్స్ అవుతారు, అందరితో మాట్లాడినాక కన్విన్స్ అవుతారా? ఒకటి చెప్పాలి రాజేష్, ఎందుకంటే 2014లో టఫ్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ నేత డాక్టర్ సంజయ్ అలాగే జీవన్ రెడ్డి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో
డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు, జీవన్ రెడ్డి ఓటమి చెందారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొన్నటికి మొన్న కూడా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒకటే చెప్తున్నారు, 2006లో 2008లో కీలకమైనటువంటి తెలంగాణ ఉద్యమ దశలో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోరాటం చేశాను, అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ కూడా నాకు ప్రభుత్వం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం మీద నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అనేటువంటి కోణంలోనే ఆయన ఆవేదన అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కార్యకర్తలందరూ కూడా అక్కడే సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన కన్విన్స్ కాలేదు, సాటిస్ఫై కాలేదు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్ గారు. రైట్, ఓవరాల్గా చూస్తూ ఉంటే మనకు జీవన్ రెడ్డి ఇంకా మెత్తబడ్డట్టుగా కనిపించడం లేదు. స్టిల్ హీజ్ ఆయన ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ మీదనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి పార్టీని వీడతారా, లేకపోతే అధిష్టానం నుంచి ఏదైనా కన్విన్స్ చేసే ప్రకటన కనుక వస్తే దానికి అనుగుణంగా ఆయన పార్టీలో కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.